ఇవాళ మనం మాట్లాడలేకపోతున్నాము అంటే దానికి గల కారణం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి మనం అట్లా ట్రైన్ చేయబడింది. మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి స్కూల్ కి వెళ్తాం. ఎంతూజియాస్టిక్ గా స్కూల్ కి వెళ్ళినప్పుడు టీచర్ వచ్చి హ్యాండ్స్ ఆన్ యువర్ లిప్స్ అంటది. తర్వాత టీచరే వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాడు హోప్ తో ఏదైనా చెప్పుదాం లేస్తే ఓన్లీ ఇంగ్లీష్ అంటారు. అండ్ వాడు హోప్ అంటే సార్ చచ్చిపోతుంది. అంత చిన్న పిల్లోనికి ఇంగ్లీష్ లో దుప్పమేసి దుమ్ము దులిపేయమంటే ఎవరు మాట్లాడతాడు? ఎవరు మాట్లాడాడు. ఇప్పుడు మళ్ళీ ఏం మాట్లాడతారు? తెలుగు మాట్లాడితే ఫైన్ అంటారు. సో వీని కాన్ఫిడెన్స్ మొత్తం దొక్కేసి రాన్నే. ఇంకా ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? మాట్లాడేదానికంటే కామ్ ఉండడం నయ్యం అని చెప్పేసి సైలెంట్ అలవాటు పడిపోతాడు. స్కూల్ నుంచి ఇంటికి పోయిన తర్వాత వాడు ఏమైనా మాట్లాడాలన్నా ఏదైనా అల్లరి చేస్తే ఇంటికి పోయిన తర్వాత పేరెంట్స్ ఏమంటాడు? నీ లొల్లేంద్రని చెప్పేసి మళ్ళీ నాకు తగిలిస్తారండి. రైట్, ఇంటికి పోయి అల్లరి చేస్తే పేరెంట్స్ కొడతారు. ఏదైనా మాట్లాడినా కానీ ప్రశాంతత లేదు, ఇప్పుడే పోయి మేము వస్తే ప్రశాంతత లేదు, నీళ్ళు ఎక్కువైంది అంటారు. సో ఇప్పుడు వాడేం చేస్తాడు? సైలెంట్ గా టీవీ అయినా చూస్తాడు, ఫోన్ అయినా పట్టుకుంటాడు. సో ఈ ప్రాసెస్, ఈ సైకిల్ తిరుగుతా వచ్చేసరికి ఏమైతుంది అంటే వాడు ఎవరితో మాట్లాడాడు, ఇంకా రిలేటివ్స్ ని దూరం చేసి ఇస్తాడు, మాట తగ్గించేస్తాడు, ఆల్మోస్ట్ అందరిని అవాయిడ్ చేసి ఒక ఇంట్రోవర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాడు. ఒక ఇంట్రోవర్ట్ జోన్ లోకి వెళ్ళినోడు ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడమంటే వచ్చి ఏం మాట్లాడతాను? తెలుగు రాసక్క. ఇప్పుడు తెలుగులో మన ఫ్రెండ్ సర్కిల్ లో కొత్త రిలేటివ్ కొత్త పర్సన్ తో మాట్లాడకపోతున్నాడు. అటువంటి వాడు ఇంగ్లీష్ మాట్లాడమంటే ఇట్లా మాట్లాడతాడు. రాదు. మన కాన్ఫిడెన్స్ అక్కడికే దొక్కేస్తారు. ఇది నాలోని బాధ కాదు, నా ఆవేదన. ఈ ఫ్రస్ట్రేషన్ కి నేను కూడా గురైనా. ఇప్పుడు నేను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కాబట్టి మీ పిల్లలకి ఇటువంటి ప్రాబ్లం రావద్దని చెప్పి చెప్తున్నాను. వీలైనంత వరకు ఈ విషయాన్ని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఈ జనరేషన్ ఫోన్స్ వచ్చిన తర్వాత అందరూ ఫోన్సే వాడుతున్నారు. వీళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. వీళ్ళని మాట్లాడనివ్వండి కాస్త. థ్యాంక్ యూ.